హైదరాబాద్ మాదాపూర్లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇన్ఆర్బిట్ మాల్ ఎదురుగా ఉన్న సత్య భవన్లో మంటలు చెలరేగాయి. 5 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కంపెనీలోని ఉద్యోగులు బయటకు పరుగులు పెట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 2 అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ భూపతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కిరణ్ భూపతి, చెప్పండి, అసలు ప్రమాదం ఎలా జరిగింది? ఉద్యోగులకు గాయాలైనట్లుగా అంటున్నారు, వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉదయం తెల్లవారుజామున ప్రశ్న జరిగింది. ప్రస్తుతం అదే బిల్డింగ్ వద్ద మనం ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో సత్వ ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలో దాదాపు ఒక క్యాంటీన్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రాథమికంగా మనకున్నటువంటి సమాచారం ఏంటంటే గ్యాస్ సిలిండర్ల ద్వారా పేలుడు సంభవించింది. అసలు ప్రస్తుతానికి ఈ ఎంటైర్ బిల్డింగ్ తోటి గ్యాస్ సిలిండర్లను అలో చేయడానికి కూడా అవకాశం లేదు. తీసుకొని వెళ్ళడానికి కూడా పర్మిషన్ చాలా రెస్ట్రిక్టెడ్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా గ్యాస్ సిలిండర్లను లోపలికి ఏ విధంగా తీసుకెళ్లారు, ఎవరు తీసుకెళ్లారనేది ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ రెస్టారెంట్ లో ఉన్నటువంటి దాదాపు 3 గ్యాస్ సిలిండర్లు పేరినట్టుగా చెప్తుంది. ఆ పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ లో కూడా ఆ విరాట్ కోహ్లీకి సంబంధించినటువంటి రెస్టారెంట్ కూడా ఉంది. పక్కనే కొంత ఆ బిల్డింగ్ కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఉదయాన్నే దాదాపు 3 ఫైరింగ్ పేర్లతో ఉన్నటువంటి మంటలన్నింటినీ కూడా అదుపులోకి తీసుకొచ్చారు. ఆ పేలుడు దాటికి కూడా ఉన్నటువంటి అద్దాలంటే కూడా పూర్తిగా ధ్వంసమే రోడ్డు పైన పడినటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. ఆ కింద ఉన్నటువంటి ఏదైతే పేలుడు దాటికి పగిలిపోయినటువంటి అద్దాలు ఏదైతే వాటన్నిటిని కూడా శుభ్రం చేసినటువంటి పరిస్థితులు అయితే మనకు ఇక్కడ కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ బిల్డింగ్ లో రెస్టారెంట్ కి సంబంధించి ప్రస్తుతం ట్రయల్ రన్ కొనసాగుతుంది. అందులో ఆ ఎలక్ట్రిక్ కు సంబంధించినటువంటి సామాగ్రి మాత్రమే వాడేటువంటి మాత్రమే కాబట్టి ఇప్పుడు ఏదైతే గ్యాస్ సిలిండర్లను సెక్యూరిటీ ఏ విధంగా లోపలికి అనుమతించారు, అక్కడ గ్యాస్ సిలిండర్లు ఎందుకు వెళ్ళాయి, ఎక్కడ వెళ్ళాయి అనే దానిపైన కూడా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. ఉదయం జరిగినటువంటి ఘటన నేపథ్యంలో దాదాపు కొంతమంది ఉద్యోగులు కూడా ఈ ఘటన జరిగినటువంటి నేపథ్యంలో ఒకసారిగా బయటకు రావడం, అందులో ఉన్నటువంటి ఉద్యోగులంతా కొంతమందికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఉదయాన్నే తెల్లవారుజామున జరిగినటువంటి ఘటన దాదాపు 2-3 గంటల తర్వాత మంటలు అనేది అదుపులోకి వచ్చాయి. వచ్చినటువంటి మంటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితులతో చూసుకోవచ్చు. దాదాపు గ్యాస్ సిలిండర్ పైనే ప్రధానంగా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ గ్యాస్ సిలిండర్ లోపలికి ఏ విధంగా తీసుకెళ్లారనే దానిపైన లోపల ఒక రెస్టారెంట్ కూడా ఉన్నట్టుగా ఆ వంట సామాగ్రి ఏదైతే ఉందో వంట సామాగ్రికి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ వాటి మాత్రమే వాడటానికి అవకాశం ఉంటుంది. కానీ గ్యాస్ సిలిండర్లు ఏ విధంగా లోపలికి వెళ్ళాయి అనే దానిపైన కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దానిపైన కూడా విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చాయి. ఉన్నటువంటి పగిలిపోయినటువంటి సామాగ్రి కావచ్చు, ఆ వ్యర్థాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది తొలగిస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చాయి. కవిత. ఓకే కిరణ్ భూపతి, థ్యాంక్ యూ.